అడగండి. అలాగని వల్గర్‌గా ఏది పెట్టకండి. ఎందుకంటే, మీరు ఎంకరేజ్‌మెంట్‌గా మాట్లాడినట్టయితేనే మాకు కూడా కొంచెం ఆహ్, చేసుకోవాలి అనిపిస్తది. అదే డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడినా, కామెంట్స్ పెట్టినా ఆహ్, మాకు కూడా కొంచెం ఏదో ఫీలింగ్ ఉంటది గదండీ! ఎందుకంటే, ఇలాంటివన్నీ సోషల్ మీడియాలోకి రాకముందే మీరు చూసుకోవాలి అని మీరు అనుకోవచ్చు. కానీ తప్పదండి. ఇంక వచ్చేసాం. వచ్చిన తర్వాత బ్యాక్‌కెళ్ళిపోవడానికైతే ఉండదనమాట. సో, ఒకటి మానుకోనన్నా కూర్చోవాలి. 2 మాటలని పట్టించుకోకుండా అన్నా ముందుకెళ్ళాలనమాట. నేనైతే రెండో దాన్నే చేసుకున్నాను. సో, అందుకనే హ్మ్. ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళైతే మీరెక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో నాకైతే కామెంట్స్‌లో పెట్టండి. నేనైతే చక్కగా చదువుతాను కామెంట్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు. "ఎందుకు నువ్వు లైవ్స్ చేయడం లేదు? నువ్వు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లైవ్స్ చేసింటే కొంచెం నీ ఛానల్ ఇంకా నీట్‌గా బాగా ఉండేది. తొందరగా మానిటైజేషన్ అయ్యేది" అంటున్నారు. సో, మనం ఏంటంటే ఎప్పుడో ఒకసారి పుష్కరానికో, అమావాస్యకో ఒకసారి అన్నట్టు పెడతాను నేననమాట. హ్మ్. మొన్న లైవ్ పెట్టినప్పుడు భలే వచ్చారండి జనాలు. కామెంట్స్ కూడా బాగా పెట్టారనమాట. ఇంకా సేపు ఉండుంటే ఇంకా ఎక్కువ కామెంట్స్, ఇంకా వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చేదేమో అనుకున్నాను నేను. సో, ఎందుకంటే అప్పటికే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి ఫుడ్ కేరింగ్ కూడా చేసుకోవాలి గదా! ఆల్మోస్ట్ ఇంకా సోషల్ మీడియాలోనే పడిపోతే కుదరదు కదండీ! ఫ్యామిలీస్ ఉన్న పిల్లలకి. కిడ్స్ ఇంట్లో ఉంటున్న కొద్దీ ఇంక మనం టైమ్ మెయింటెనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. మొన్న కూడా ఇంతే. లైవ్‌లో ఉండంగా తెగ ఆవలింతలొచ్చేసాయి. ఏంటో గానీను. పడుకున్నప్పుడు నిద్ర రాదు. లైవ్స్ పెట్టినప్పుడు ఏదన్నా ఫంక్షన్‌లకి, పార్టీలకెళ్ళినప్పుడు అక్కడ పాటకి సగం నిద్రొస్తది. అదేంటో గాని. పర్సన్స్ ఉన్నారు. అందరూ బ్యాక్‌కెళ్ళిపోయారు మొత్తం అందరూను. సో, ఇంకా ఒకళ్ళైతే లైక్ చేశారు. లైక్ చేసినందుకు ఆ ఒకళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకళ్ళైతే లైన్‌లో ఉన్నారనమాట. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా వస్తది. నేను చెప్పేలోపే అందరూ బ్యాక్ వెళ్ళిపోయారు. కర్మ ఏం చేస్తాం చెప్పండి. సో, ఇంకా మీరెక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే నేను కూడా రిప్లై ఇస్తాను మీకు. సో, ఇంకా అక్కడ వాళ్ళు అక్కడ పాపం ఆగిపోయారు మొత్తానికి. వీళ్ళకి కూడా ఏం కామెంట్ చేయాలో అర్థం కానట్లేదు. సో, అందుకనే అని చెప్పేసి ఆయిల్ పెట్టుకుంటే మరీ పెద్దమ్మలాగా ఉన్నానమాట. జిడ్డు కానీ ఇది పెట్టుకోకపోతేనేమో స్ప్లిట్ ఎండ్స్ త్వరగా వచ్చేస్తాయి మొత్తానికి. హెయిర్ కేర్ అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండాలి ఆయిల్. సో, అందుకనే నేను ఆల్మోస్ట్ ఆయిల్ పెట్టుకునే ఉంటాను అనమాట. ఎందుకంటే మైగ్రేన్ హెడేక్ వస్తుంది ఒక్కొక్కసారి. సో, అది తగ్గడానికి కోసమని నేను పెట్టుకొని ఉంటాను. ఇప్పటికే పావుగంట అయిపోతుంది. దగ్గర వచ్చేసి వాచ్ టవర్స్ కూడా స్ట్రీమింగ్ కూడా ఎక్కువ అవ్వలేదన్నమాట. ఇంకా ఇది అయిపోతానే ఈ హోంవర్క్ అయిపోతానే మళ్ళీ ఇంట్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. పొలం నుంచి వచ్చేస్తారు అందరూ జనాలు. సో, అందుకని ఇంకా ఈరోజు రేపు ఇంకా గాంధీ జయంతి కాబట్టి ఇంకా స్కూల్స్ రేపు కూడా లేవు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా
ఎల్లుండి నుంచే అనమాట. ఇంకా 2 డేస్ వెయిట్ చేయాలి స్కూల్స్ తీయాలి.